మీరు చూస్తున్నారు వైఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. జై హో భారత్. రెండోసారి 2020 ప్రపంచ కప్ కైవసం. నెరవేర్చిన 17 ఏళ్ల కల. 7 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై విజయం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ. శనివారం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి ధన్కర్తో భేటీ అయిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక ఇళ్ల వద్దకి పెన్షన్లు. రేపటి నుంచి పంపిణీ చేయనున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు. బకాయిలతో కలిపి 7,000 చొప్పున పంపిణీ. పెన్షన్ల పెంపు వల్ల 819 కోట్ల అదనపు భారం. ప్రజా సంక్షేమానికే ఎన్టీఆర్ భరోసా. సీఎం చంద్రబాబు నాయుడు. రేషన్ మాఫియా అక్రమాలపై సిఐడి విచారణ. పేదల పొట్టగొట్టి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం తరలిస్తున్నారు. ద్వారంపూడి కుటుంబ సభ్యుల అక్రమాలు చూసి ఆశ్చర్యపోయారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రెస్ మీట్లో మీ అందరికీ వివరించాను. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం. రేపు 1 నుండి ఇంజనీరింగ్ ప్రవేశాలు. 19 నుండి రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభం. కాంగ్రెస్ అగ్రనేత మాజీ మంత్రి డిఎస్ కన్నుమూత. కొంతకాలం నుంచి అస్వస్థతో శ్రీనివాస్. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి, రాష్ట్ర మాజీ పిసిసి చీఫ్, మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లో తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అందుబాటులో ఉంటా, అభివృద్ధి చేస్తా అయ్యన్న. గడిచిన 5 ఏళ్ళు పోలీసులు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. అదే పోలీసులు ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్. కక్ష సాధింపు కాదు, జనం రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం. నాకు జీవితాన్నిచ్చిన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని శాసనసభాధిపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్పీకర్గా బాధ్యతలు చేపట్టి నర్సీపట్నం వచ్చిన ఆయనకు ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం రాత్రి అభినందనల సభ జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న అయ్యన్న పాత్రుడు గారు అనేసరికి అయ్యన్న పాత్రుడు గారి పేరు చెప్తేనే తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చింది. అయ్యన్న పాత్రుడు గారి పేరు చెప్తేనే అయ్యన్న పాత్రుడు గారు ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కనిపించింది. అయ్యన్న పాత్రుడు గారి పేరు చెప్తేనే జగన్మోహన్ రెడ్డి కూడా సందర్భాల్లో మాట్లాడకూడదు. అటువంటి అయ్యన్న పాత్రుడు గారికి ఈరోజు పౌర సన్మానం చేసే సందర్భంలో మేము కూడా పాల్పంచడం ఒక మంచి అవకాశం కలగజేసిన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ గురువారీలు అయ్యన్న పాత్రుడు గారికి ప్రత్యేకంగా ఆ దేవుని ఆశీస్సులు, ఆయురారోగ్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా దేవుని అయ్యన్న గురించి వెయిట్ చేద్దాం. అయ్యన్న వస్తే ఒక్కసారి చూసేద్దాం. ఆయన మనస్ఫూర్తిగా గసిరినా కూడా అది ఆశీర్వాదంగా తీసుకుంటాం తప్ప అనుకోము. అది కూడా ఒక దీవెనిగా భావించే ఇక్కడికి వచ్చిన వేలాది మంది జనాలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అయ్యన్న పాత్రుడు గారిని స్పీకర్ అనేసరికి నాకు ఫస్ట్ గుర్తొచ్చిన ఫేస్ ఏంటో చెప్పనా, జగన్మోహన్ రెడ్డి. రేపు
రేపు పింఛన్ల పంపిణీలో భాగస్వాములు కావాలి హోంమంత్రి అనిత. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జూలై 1న నిర్వహించిన పింఛన్ల పంపిణీలో కూటమి నాయకులు భాగస్వాములు కావాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. మెగా డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ. మెగా డిఎస్సి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సర్దార్ గౌతు లచ్చన్న బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఆసక్తి గల ఉమ్మడి విశాఖ జిల్లాలకు చెందిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. 200 మంది అభ్యర్థులకు 2 నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్ 3000 2 నెలలకు, స్టడీ మెటీరియల్ 1000 ఇస్తామన్నారు. అర్హులైన వారు జూలై 8లోగా ధ్రువపత్రాలు పంపాలన్నారు. వివరాలకు 9492569177 నెంబర్లను సంప్రదించాలని అన్నారు. సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక బడ్జెట్ 22% నిధులను వెంటనే విడుదల చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరు కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు.